రోగులు మానసికంగా కొంచెం స్ట్రాంగ్‌గా అవ్వటానికి మేము ఏమేమి సజెస్ట్ చేస్తామంటే మెడిటేషన్ కానీ, కాస్త వాళ్ళకి నచ్చిన పనులు చేయమని చెప్తాము. ఉదాహరణకి మ్యూజిక్ ఎక్కువగా ఇష్టం అన్న వాళ్ళని మ్యూజిక్ వినండి అని ప్రోత్సహిస్తుంటాము. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయమని చెప్తాము. అండ్ కేర్ గివర్స్ సపోర్ట్ చాలా ఎమోషనల్‌గా అవసరం ఈ టైంలో. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకొని టైం ఎక్కువ ఇవ్వమని కౌన్సిల్ చేస్తుంటాము. అండ్ యోగా చేయమని సజెస్ట్ చేస్తాము. అండ్ కెకిక్సీ అంటాము. దానివల్ల వెయిట్ లాస్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి క్యాన్సర్ పేషెంట్స్కి. సో బాగా ప్రోటీన్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. ఎప్పుడైతే ఆ నీరసం కొంత తగ్గిందో ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కొంచెం బెటర్గా ఉండొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళల్లో, డయాగ్నోసిస్ అయిన వాళ్ళల్లో చాలామంది డిప్రెషన్కి వెళ్తారు. సో అది జరగకుండా ఉండాలంటే కేర్ గివర్స్ ఆర్ ద ఇంపార్టెంట్ బ్యారియర్ అనమాట. వాళ్ళు ఎప్పుడు కౌన్సిల్ చేయటము, ఏమీ కాదు అని చెప్పి ధైర్యం చెప్పటము, ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో పేషెంట్ని ముందుకు తీసుకెళ్ళటము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనాన్షియల్గా కొంచెం ఇన్సూరెన్సెస్ వీటన్నిటిని మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిలేటివ్స్ వీళ్ళంతా కూడా ఎక్కువ గుమిగూడకుండా యూజువల్గా ఏంటంటే వీళ్ళు కీమోథెరపీ మీద ఉన్నప్పుడు న్యూట్రోపీనియాలోకి వెళ్తుంటారనమాట. న్యూట్రోపీనియా వచ్చినప్పుడు బాగా రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. సో గుంపుల్లోకి వెళ్ళకండి అని సజెస్ట్ చేస్తాం. గుంపులుగా రిలేటివ్స్ వచ్చి చూస్తూ ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సో వీ అడ్వైస్ రిలేటివ్స్ వీళ్ళందరికీ కొంచెం ట్రీట్మెంట్ టైంలో దూరంగా ఉండి ఐసోలేషన్లో ఉంటే ప్రిఫరబుల్గా ఇన్ఫెక్షన్స్ రేటు తగ్గించగలుగుతాము. అండ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఏంటంటే ఎమోషనల్గా సపోర్ట్ చేయడానికి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయటము, వాళ్ళని మెంటల్గా ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళటము, వాళ్ళకి అన్ని రకాలుగా కేర్ తీసుకోవటము అండ్ సపోర్ట్ చేసేది ఫైనాన్షియల్గా ఉండొచ్చు, లేకపోతే ఎమోషనల్గా ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్ సపోర్ట్ కూడా కావచ్చు. ఈవెన్ ఫర్ వాష్రూమ్ తీసుకెళ్ళటానికి కూడా కేర్ సపోర్ట్ అవసరం పడుతుంది క్యాన్సర్ పేషెంట్స్కి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయగలిగి ఫ్యామిలీని ఫస్ట్ కౌన్సిల్ చేసి సో ట్రీట్మెంట్కి ముందుకెళ్తూ ఉంటాం.